ఇప్పుడు రేవంత్ రెడ్డికి పచ్చి అబద్ధాలు మాట్లాడడం అవసరం. ఏమంటాడు, 1,00,000 కోట్ల కాళేశ్వరం కూలిపోయింది, 1,00,000 కోట్ల కాళేశ్వరం కూలిపోయిందని పదే పదే చిల్లర మాటలు మాట్లాడతాడు. ద బ్యూటీ ఆఫ్ కాళేశ్వరం, కేసీఆర్ గారు ఎంత అద్భుతంగా ప్లాన్ చేసిందంటే కరెంటు బిల్లులు పడొద్దని 3 దశల్లో కాళేశ్వరానికి నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. వరద బాగుంటే ఇది ఈ పెద్దది బాబు లైట్ వస్తుందా, రైట్, దిస్ ఈజ్ ఎస్ఆర్ఎస్పి. గోదావరిలో వరద బాగుంటే ఎస్ఆర్ఎస్పి నుంచి డైరెక్ట్గా ఇది మిడ్ మానేర్కి నీళ్ళు వస్తాయి. కాళేశ్వరం మోటార్లు మిడ్ మానేర్ నుంచి మాత్రమే ఆపరేట్ చేస్తాం, పైకి సిస్టమ్ నడుస్తుంది, ఇవేవి నడపం. ఇక లేదు, ఇది ఎల్లంపల్లి. యావరేజ్ రెయిన్ఫాల్ అంటే మధ్య తరహా వర్షాలు పడ్డప్పుడు ఇది కడెం నుంచి ఎల్లంపల్లికి నీళ్ళు వస్తాయి. ఈ క్యాచ్మెంట్ నుంచి వచ్చే నీళ్ళతోని మధ్య తరహా నీళ్లు పడితే ఈ ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్కు మోటార్లు, కాళేశ్వరం మోటార్లు నడుపుకొని పైకి తెచ్చుకుంటాం. ఇక్కడ ఎక్కడ నీళ్లు లేనప్పుడు కాలమైనా కాకపోయినా కరువు వచ్చినా కూడా మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉంటాయి, ఇక్కడ నుంచి మోటార్లు ఆన్ చేయొచ్చు. ఇది నేను మళ్ళీ చెప్తా నెక్స్ట్. అయితే ఇప్పుడు కాళేశ్వరంలో పోయిన 2 సంవత్సరాలు నీళ్లు బారినాయి కదా. పోయినసారి వర్షాలు బాగా పడ్డాయి, ఎస్ఆర్ఎస్పి టు మిడ్ మానేర్ వస్తే ఇక్కడ నుంచే కాళేశ్వరం మోటార్లు నడిపినాం. మధ్యలో ఈ ఎల్లంపల్లికి వెళ్ళి మోటార్లు నడిపి కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించినాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొన్ని కోట్ల మంది ప్రజలకు త్రాగునీరు అందించినాం. నువ్వు ఇప్పుడు హైదరాబాద్ మూసికి నీళ్ళేస్తా అన్నది కూడా అది కాళేశ్వరంలో భాగంగా కట్టిన మిడ్ మానేర్ నుంచి మాత్రమే. ఇది మిడ్ మానేర్ నుంచి మాత్రమే ఈ మిడ్ మానేర్ నుంచే నువ్వు ఇది కొండపోచమ్మ సాగర్, ఈ మిడ్ మానేర్కి వెళ్ళి ఇప్పుడు హైదరాబాద్ మూసికి నీళ్ళు తెస్తున్నావు. మరి కాళేశ్వరమే లేకపోతే, మిడ్ మానేరే లేకపోతే నీ మూసికి నీళ్ళు ఎక్కడి? నువ్వు మూసి అని డ్రామాలు కొడుతున్నావు కదా. ఆ మూసికి 8,000 కోట్లతోని నువ్వు పైపులు పెట్టి కమిషన్ల కోసం హైదరాబాద్ నీళ్లు తెస్తున్నవే. ఆ మూసికి వచ్చే నీళ్లు కాళేశ్వరం నీళ్లు, కేసీఆర్ కాళేశ్వరంలో భాగంగా కట్టిన మిడ్ మానేర్ మల్లన్న సాగర్ నీళ్లు తప్ప ఇంకో నీళ్లు కావు. అయితే ఇక్కడ విషయం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మొత్తం పోయిందని నువ్వు మాట్లాడుతున్నావు. ఎన్డీఎస్ఏ తన రిపోర్ట్లో ఏం చెప్పింది? కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 16 రిజర్వాయర్లు, 203 కిలోమీటర్ల టనలు, 1,530 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిను, ఇవన్నీ బాగున్నాయి. 3 బ్యారేజీల్లో 1 బ్యారేజీలో 85 పియర్స్లో 1 పియర్ కుంగింది, గది రిపేర్ చేసుకొని నడుపుకోండి అని చెప్పింది ఎన్డీఎస్ఏ. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. పోయిన 2 ఏళ్ళు కాలం మంచిగా అయింది కనుక నీకు ఇబ్బంది రాలే. ఇప్పుడు కాలం మంచిగా కాలేదు కనుక ఇప్పుడు మేడిగడ్డకి వెళ్ళి నీళ్ళుదే అంటే నువ్వు కథలు పడుతున్నావు. మళ్ళీ కేసీఆర్ యాదికి వస్తాడేమో, కేసీఆర్ చేసిన మంచి పని ప్రజలకు యాదికి వస్తుందో. నిన్నటిదాకా నేను కూలిపోయింది అంటే ఇప్పుడు మోటార్లు ఆన్ చేస్తే నా పరువు పోతుందేమో, నేను ఇన్ని రోజులు అబద్ధాలు ఆడిన అనే విషయం తెలంగాణ ప్రజానికానికి అర్థమవుతుందని పందాలకు పట్టింపులకు పోయి ఇవాళ నువ్వు నీళ్లను మోటార్లు ఆన్ చేయకుండా డ్రామాలు నడుపుతా ఉన్నావు. మరి నేను కొంచెం డీటెయిల్స్ పోయే ముందు అసలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో ఏం జరిగింది? నువ్వు వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. నీ 2.5 సంవత్సరాల్లో నువ్వు ఎన్ని గులగొట్టినావు నాయన? నీ 2.5 సంవత్సరాల్లో ఇది సుంకిశాల చూపినాను. సుంకిశాల ప్రాజెక్టు కూలిపోయింది. ఇది నీ కాంగ్రెస్ ఘనత కాదా? ఇవాళటి కన్నా ఈ సుంకిశాలను రిపేర్ చేసినవా? ఈ సుంకిశాల కూలిపోవడం నీ 2.5 సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలననే కూలిపోయింది కదా సుంకిశాల. దీనికి ఏం సమాధానం చెప్తావు? ఆ తర్వాత పెద్దవాగు అయితే కొట్టుకపోయింది కదా. ఖమ్మం జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్ట్ కొట్టుకపోయి ఇవాళకి 2 సంవత్సరాలు అయింది, నో రిపేర్. పెద్దవాగు కొట్టుకుపోయింది, కుప్పగూలింది పెద్దవాగు, ఇప్పటికీ దిక్కులేనటువంటి పరిస్థితి. నువ్వేం చేస్తున్నావు మరి? పెద్దవాగుకు ఇంతవరకు రిపేర్ చేసినావా నువ్వు? ఇది నీ ఘనకార్యం కాదా? నీ తప్పిదం వల్ల, సకాలంలో గేట్లు ఎత్తకపోవడం వల్ల, మానవ తప్పిదం వల్ల పెద్దవాగు కొట్టుకుపోయింది. దెన్ కమింగ్ టు వట్టెం పంప్ హౌస్, పాలమూరు ఎత్తిపోతలో పథకంలో కట్టిన వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. నువ్వు నిన్న క్లోజప్లో పెట్టండి ఆ కెమెరాలు అంటుండ్రు రేవంత్ రెడ్డి. మీరు కూడా దయచేసి క్లోజప్లో పెట్టండి. రేవంత్ రెడ్డి ఘనకార్యం నేను పెద్ద తెగ చెప్తుండు, క్లోజప్ పెట్టుండి కనబడ్డదా చూపించి రాంటుండు. ఇది కూడా చూపిరు రేవంత్ రెడ్డికి. నీ పాలమూరు జిల్లాలో నీ ఘనకార్యం వల్ల, నీ తప్పిదం వల్ల వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. దెన్ చెక్ డ్యామ్, బాంబులు పెట్టి చెక్ డ్యామ్ పేలిస్తే
ఇది సుల్తానాబాద్ పెద్దపల్లి జిల్లాలో మీరు బాంబులు పెట్టి చెక్ డ్యాములు పేల్చిండ్రు. ఇది వాస్తవంగా చెప్పాలంటే ఏమంటాము, క్రిమినల్ చర్యలు ఇవి. అంటే అసలు ప్రభుత్వ ప్రజాధనాన్ని ఇసుక కోసం, కాంట్రాక్టర్ల కోసం చెక్ డ్యామ్లను పేల్చేసిండ్రు మీరు. ఇంకా గొప్ప ఘనకార్యం, ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూలి 8 మంది చచ్చిపోతే శవాలు కూడా ఇవాళకి బయటకు తీయలే నువ్వు. దీని గురించి ఎందుకో మాట్లాడవు రేవంత్ రెడ్డి. ఎస్ఎల్బీసీ కుప్పగూలినా మాట్లాడవు, పెదవాగు కూలిపోయినా మాట్లాడవు, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయినా మాట్లాడవు, సుంకిశాల కుప్పగూలినా మాట్లాడవు. ఇవన్నీ నీ 2.5 సంవత్సరాలు జరిగిన ఘనకార్యాలే కదా, ఇవెందుకో చూపి. వీటి గురించి ఎందుకో మాట్లాడవు నువ్వు. ఎందుకు ఊకే ఈ చిల్లర రాజకీయాలు చేస్తుంటావు నువ్వు? Coming to the next point. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక 2-3 విషయాలు చెప్పినారు. కానేపల్లి పంప్ హౌస్ నీళ్ళు వచ్చినాయి, రిటైనింగ్ వాల్ కూలిపోయింది, ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. గోదావరి నది చరిత్రలో ఎప్పుడు రానంత ఫ్లడ్ ఇన్ ద ఇయర్ 2022 29 లక్షల క్యూసెక్కుల ఫ్లడ్ వచ్చింది. హిస్టరీ ఇన్ ద రికార్డ్ ఆఫ్ ద గోదావరి. భద్రాచలం కూడా మునిగిపోయింది ఆ రోజుల్లో. అంత ఫ్లడ్ వచ్చినప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్కు నీళ్ళు వచ్చినమాట వాస్తవం. బట్ టుడే ఆ ఫ్లడ్ వచ్చిన 2 మంత్స్లో, వితిన్ 45 days 2 monthsలో ఏజెన్సీయే ₹1 ఖర్చు పెట్టకుండా రిస్టోర్ చేసి ఆ పంప్ హౌస్ను మళ్ళీ సిద్ధం చేసింది. మోటార్లు నడిపినాం, నీళ్లు ఎత్తినాం, రైతాంగానికి ఇచ్చినాం. కానీ పోయింది, అసలు ఇది నట్టలేదు అన్నట్టు ఒక బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేసింది రేవంత్ రెడ్డి. వితిన్ 45 days వితౌట్ స్పెండింగ్ ₹1 ఫ్రమ్ ద గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ ఏజెన్సీతో చేయించి 45 రోజుల్లో మళ్ళీ మోటార్లు ఆన్ చేసినాం, రైతాంగానికి నీళ్ళు ఇచ్చినాం. ఈరోజు ఇప్పుడు ఈ నిమిషానికి కన్నెపల్లికి పోయి మోటార్ వస్తుంటే నీళ్ళు వస్తుంది. ఇట్ ఈస్ రెడీ ఫర్ ఆపరేషన్. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి ఓ మాట ఏమంటాడు, అసలు ఎట్లా ఎత్తుతారు నీళ్ళు, ఆయన ఈ బ్యారేజీలు ఇచ్చంపల్లి కాడ కట్టేది ఉండే, ఈడెట్లా కట్టిండ్రు అన్నాడు. నేను ఐ వాంట్ టు ఆస్క్ వన్ క్వశ్చన్. ఇచ్చంపల్లి కాడ కట్టేది ఉండే, ఈడెట్లా కట్టిండ్రు అని మీరు మాట్లాడుతుండ్రు కదా. అదే బ్యారేజీల మీద కోదండరాం లెటర్ పెట్టు. ఇది అసెంబ్లీ క్వశ్చన్, కౌన్సిల్లో శాసన మండలిలో కోదండరాం అడిగింది. వాట్ ఇస్ ద క్వశ్చన్? Question number B, whether it is fact that the experts opinioned that Sundilla Annaram barrages may also collapse as Medigadda barrage. Answer, no sir. Sundilla Annaram intact undi, అది కూలిపోయే ప్రమాదం లేదు అని ప్రభుత్వం శాసన మండలిలో చెప్పిన సమాధానం. నెక్స్ట్, ఉత్తమ్ ప్రెస్ మీట్. ఈ మధ్య వీళ్ళు తమ్మిడిహట్టి నుంచి ప్రాజెక్టు కడతాం, నీళ్లు తెస్తాము, ఏడికి తెస్తామన్నారు, సుందిళ్ళకి తెస్తాము అన్నారు. అది పెట్టినాను, సుందిళ్ళకి తెస్తాము అన్నారు. నేనేమంటే సింపుల్ క్వశ్చన్, మై సింపుల్ క్వశ్చన్ టు మిస్టర్ రేవంత్ రెడ్డి అండ్ ఉత్తమ్. అరే నిన్న ఏమన్నాడు రేవంత్ రెడ్డి, వీళ్ళు మోటార్లు వత్తు అంటారు, సుందిళ్ళ పనిచేయేది, అన్నారం పనిచేయేది, అన్నారం ఆగమైపోయింది అని ఈ రిపోర్ట్లో అని వాళ్ళు నిన్న అన్నారు. బట్ వీళ్ళు ఏమంటారు, ఇప్పుడు తమ్మిడిహట్టి నుంచి నీళ్లు సుందిళ్ళకి తెచ్చిపోస్తాం, సుందిళ్ళ మోటార్లు వచ్చి ఎల్లంపల్లికి తీసుకుపోతాం అన్నారు. మై క్వశ్చన్ ఈజ్, అరే సుందిళ్ళ కూలైపోయింది, అది పనికే రాకపోతే మరి సుందిళ్ళు ఎందుకు పోతున్నారు? సుందిళ్ళ పనికే రాదు, అన్నారం సుందిళ్ళ మేడిగడ్డ 3 కొట్టుకనే పోయినాయి. ఇసుక మీద ఎవడన్నా కడతాడా? ఎవడన్నా ఇసుక మీద కడతారా? ఇది వట్టిదే అని నా రేవంత్ రెడ్డి మాట్లాడండి. మరి అది ఒట్టిదే అయితే నువ్వు తమ్మిడిహట్టి నుంచి నీళ్లు ఎందుకు సుందిళ్ళకి తెచ్చి అందులో పోతా, సుందిళ్ళకి వెళ్ళి మళ్ళీ మీదికి తీసుకుంటే ఎల్లంపల్లికి అని ఎందుకు అన్నావు? మరి సుందిళ్ళ మంచిగుంటే మరి అన్నారం మంచిగుంటుంది, అన్నారం మంచిగుంటే మేడిగడ్డ మంచిగుంటుంది. 3 గదే టెక్నాలజీతో కట్టినాయి, 3 గదే నది మీద కట్టినాయి, 3 వరుసకు కట్టినాయి కదా. బదనాం చేయడానికి మాట్లాడతారు తప్ప మీ మాటల్లో నిజాయితీ లేదనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఎప్పుడైతే నువ్వు తమ్మిడిహట్టి కడతా సుందిళ్ళ పోస్తా అన్నావో, సుందిళ్ళ బ్యారేజ్ ఇలా డీటెయిల్గా అన్ని పేపర్లు కూడా వచ్చింది. సుందిళ్ళ బ్యారేజ్ బాగుంది, దాన్ని గ్రౌటింగ్ చేసిండ్రు, దాన్ని వాడకంలోకి తెచ్చుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు, మేము సుందిళ్ళలో పోస్తాం నీళ్లు తెచ్చుకుంటాము అన్నారు. మరి సుందిళ్ళ మంచిగుంటే అన్నారం బాగుంటుంది, అన్నారం బాగుంటే ఆ మేడిగడ్డలో ఆ 2 పిల్లర్లు మంచిగా చేస్తే అది కూడా పనిచేస్తుంది.
అంటే మీ మాటలు వేరు, మీ చేతలు వేరు. దిస్ ఇస్ ద ఇది ఎవరిచ్చింది మీకు రిపోర్టు? ఒక ఎక్స్పర్ట్ రిపోర్టు సుందిలలో పోయింది, ఇది వాడుకోండి అని ఎక్స్పర్ట్ ఇచ్చిన రిపోర్ట్ మీద రివ్యూ చేస్తూ ఉత్తమారెడ్డి గారు తుమ్మిడిహట్ట టు సుందిల్లా, వెన్ ఇట్ సుందిల్లా ఈజ్ ఓకే, అన్నారం ఈజ్ ఓకే, దెన్ మేడిగడ్డ ఈజ్ ఆల్సో ఓకే విత్ రిపేర్ ఆఫ్ 2 piers. నెక్స్ట్ ఇక రేవంత్ రెడ్డి గారు నిన్న జర ఎన్డీఎస్ఏ గురించి బాగా గొప్పగా చెప్పిండు, దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. నేను ఆయన మాట్లాడుతూ హూ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ అన్నాడు. ఎన్డీఎస్ఏ రిపోర్టు వచ్చింది, ఇది ఎలక్షన్ల ముందే వచ్చింది, November 1st నాడు. దే ఆర్ ద ఎక్స్పర్ట్స్, దే ఆర్ ద మాస్టర్స్. ఇక వాళ్ళంత గొప్పోళ్ళు లేరు, వాళ్ళు చెప్పిన మాటని నాకు బైబిల్, ఖురాన్, భగవద్గీత అని మాట్లాడి ఠీకే. అసలు ఎన్డీఎస్ఏ సంగతి ఏందో కూడా చెప్తా ఒక్కసారిగా. అది పెట్టినాను రిపోర్ట్ పెట్టి. ద శాంటిటీ ఆఫ్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ నౌ ఐ వాంట్ టు షో. కొంచెం చిన్నది. ఇది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ. పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం కడుతుంది, సెంట్రల్ వాటర్ కమిషనే కడుతుంది. సెంట్రల్ వాటర్ కమిషన్ అన్నా ఎన్డీఎస్ఏ అన్నా ఒకటే. ఆ పోలవరం ప్రాజెక్ట్ ఎవరు కట్టినరు? ఆ పోలవరం ప్రాజెక్టు కట్టిన పోలవరం అథారిటీకి ఏ ఇంజనీర్ అయితే పనిచేసిండో ఆ ఇంజనీర్ వచ్చి ఎన్డీఎస్ఏ మీద రిపోర్ట్ ఇచ్చిండు. ఏది మన మేడిగడ్డ మీద రిపోర్ట్ ఇచ్చిండు. ఆ పోలవరం ప్రాజెక్టు 10 సార్లు కొట్టుకుపోయింది ఇప్పటికి. ది గ్రేట్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చినటువంటి చంద్రశేఖర్ అయ్యర్ నాయకత్వంలో పోలవరం ప్రాజెక్ట్ 10 సార్లు కొట్టుకుపోయింది. 7,000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. ఇది రిపోర్ట్. ఫస్ట్ ఆర్కే జైన్, ఓకే. సెకండ్ గుప్తా, ఇగో థర్డ్ చంద్రశేఖర్ అయ్యర్. ఈయననే ఎన్డీఎస్ఏకు చైర్మన్గా November 1st నాడు మేడిగడ్డ మీద రిపోర్ట్ ఇచ్చాడు. మరి చంద్రశేఖర్ అయ్యర్ పోలవరం ప్రాజెక్టులో CEO ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ 2019 నుంచి 2022, అంటే దాదాపు 3 ఏళ్ళు పనిచేసిండు. ఈయన పనిచేసినప్పుడు ఎన్నిసార్లు కొట్టుకుపోయిందో చూడండిగా. డౌన్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ కొట్టుకుపోయింది. అదేవిధంగా ఎక్కడెక్కడ ఏం కొట్టుకుపోయిందో అందులో స్పష్టంగా మీకు మెన్షన్ చేసింది. ఒకసారి డయాఫ్రామ్ వేల్ కొట్టుకుపోయింది, కాపర్ డ్యామ్ కొట్టుకుపోయింది, గైడ్ బండ్ డ్యామేజ్ అయింది, స్పిల్ ఛానల్ ఫెయిల్ అయింది, స్పాయిల్ బాక్స్ ఫెయిల్ అయింది. మొత్తం ఇట్లా 10 సార్ల పోలవరం ప్రాజెక్టు కొట్టుకుపోయింది. దిస్ ఈజ్ ఆల్సో డ్యామ్. ఇది కూడా గోదావరి నది మీదనే కట్టిండ్రు. మరి ఎందుకు ఎన్డీఎస్ఏ పోదు? ఇడికి ఎందుకు ఎన్డీఎస్ఏ పోదు? ఎందుకు రిపోర్ట్ ఇయ్యరు? ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాజకీయాలు చేస్తున్నారు. ఎప్పుడు ఇచ్చిన రిపోర్టు? 15 రోజులకు ఎలక్షన్ పోలింగ్, 15 రోజులకు తెలంగాణలో పోలింగ్. ఎన్డీఎస్ఏ ఆగమాగం ఉరికొచ్చి 3 రోజుల్లో రిపోర్ట్ ఇచ్చింది. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, మా బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ ఉత్సవాలు 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ జరుపుకుంటే మళ్ళీ ఒక రిపోర్టు. కరెక్ట్గా ఇక పార్లమెంట్ ఎలక్షన్ అనగానే రిపోర్ట్ వస్తుంది, అసెంబ్లీ ఎలక్షన్ అనగానే రిపోర్ట్ వస్తుంది, సిల్వర్ జూబ్లీ అనగానే రిపోర్ట్ వస్తుంది. మరి పోలవరంలో 10 సార్లు కూలితే ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు? ఒక్కసారనే ఎన్డీఎస్ఏ పోయిందా? ఇది నేను అథారిటీగా చెప్తున్నా, అఫీషియల్ రిపోర్ట్ ఇది. పోలవరంలో 10 సార్లు కూలింది నిజం, 7,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది నిజం. ఎవరైతే ఈ పోలవరం కట్టిన ఉందో ఆ పోలవరం కట్టిన ఇంజనీర్ నేతృత్వంలోనే 10 సార్లు కూలింది. ఆ కూలడానికి కారణమైన ఇంజనీర్ వచ్చాట మేడిగడ్డ ఎందుకు కూలిందని 3 సార్లు రిపోర్ట్ ఇస్తారట. ఇక ఆ రిపోర్ట్ని ఎట్లా నమ్మాలి? ఫస్ట్ నీ సకదనం ఉంటాయి కదా నీ పోలవరం. తర్వాత ఇంకొక మధ్యలో చంద్రశేఖర్ అయ్యర్ పోయి అనిల్ జైన్ అని కూడా ఒక ఆయన ఎన్డీఎస్ఏ చైర్మన్ వచ్చి ఫైనల్ రిపోర్ట్ ఇచ్చాడు. ఇక్కడ జోక్ ఏంటంటే ఆ అనిల్ జైనే 23 జూన్ 2017 నాడు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చారు. అప్పుడు సిడబ్ల్యూసీలో ఉండేనా, సిడబ్ల్యూసీలో ఉండి 23 జూన్ 2017 నాడు కాళేశ్వరంకి అనుమతులు ఇచ్చింది ఆయన. ఇప్పుడు ఎన్డీఎస్ఏ చైర్మన్గా వస్తాడు, పైకి ఒత్తిడి ఉందేమో, లేదా ఇలా అనుమతుల్లో తప్పు ఉన్నది అంటాడు. అనుమతి ఇచ్చింది ఆయన, అనుమతుల్లో తప్పు ఉంది అంటాడు. ఈ రకంగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ని అడ్డం పెట్టుకొని అసలు ఆ ఎన్డీఎస్ఏ శాంటిటీ ఏంది? ఆ ఎన్డీఎస్ఏని నువ్వు వాళ్ళేదో పెద్ద అథారిటీ, దే ఆర్ ఛాంపియన్స్ అని మాట్లాడినావు. మరి ఆ అథారిటీ కట్టిన పోలవరం 10 సార్లు ఎందుకు కూలిందో సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి. ఎందుకు ఆడికి పోతలేదు?
ఇవాళ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తర్వాత అసలు ఏం జరిగింది మరి 2.5 సంవత్సరాలు అయింది, 31 నెలలు అయింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి. 31 నెలల్లో కనీసం మీరు టెస్టులు చేసిండ్రా? 3 సీజన్లు వచ్చినాయి యాక్చువల్గా 31 నెలలు, కానీ 3 వర్కింగ్ సీజన్స్ దిస్ కాంగ్రెస్ గవర్నమెంట్ గాట్ ఇట్. జనరల్గా మనం పని చేసుకోగలిగేది జనవరి నుంచి జూన్ దాకా చేస్తాం. 3 సార్లు వచ్చింది. 2024 జనవరి టు జూన్, 2025 జనవరి టు జూన్, 2026 జనవరి టు జూన్. 3 సార్లు వచ్చింది. నీకు మిగిలింది ఒకటే. ఓన్లీ వర్కింగ్ సీజన్ ఈజ్ లెఫ్ట్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. నీకు 3 సీజన్లు దొరికితే నువ్వు ఇంతవరకు టెస్ట్లే చేయలేను. నీ నిజాయితీ బయటపడతలేదా? మేమేమో 3 ఏళ్లలో ప్రాజెక్టే కట్టేసినాం. నువ్వు 3 ఏళ్లలో పరీక్షలే చేస్తలేవు. రిపేర్ ఎప్పుడు చేస్తావు ఇంకా? బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్ రేవంత్ రెడ్డి, నీకు మిగిలింది ఒకటే సంవత్సరం. నువ్వు టెస్టులు చేసే వరకు ఆయనతో ఏడాది అయిపోతుంది. నువ్వు చేసేదేం లేదు. గ్యారంటీగా ప్రజలు నేను ఇంటికి పంపించేది ఖాయం, బీఆర్ఎస్ వచ్చేది ఖాయం. మళ్ళా కేసీఆర్ నాయకత్వం మేము రిపేర్ చేస్తాం, బరాబర్ నీళ్లు తెస్తాం. నువ్వు ఇజ్జత్ పోకుండా ఉండాలి, ఏమన్నా కొద్దిగానే నేను మిగిలాలంటే తొందరగా రిపేర్ చేయి, కన్నెపల్లి మోటార్ లాంచ్ చేయి, నీళ్ళు ఇచ్చి నీ తప్పులను కొద్దిగానైనా సవరించుకోవడానికి నీకు చివరి అవకాశం ఉంది. ఇప్పటికీ 3 సీజన్లు బొడగొట్టినావు నువ్వు. ఇక నిన్న ఆయన ఒక మాట మాట్లాడిండు. ఇది ఎంత బ్యాడ్ అంటే, ఎప్పుడు చూడు నా తాటి చెట్టు ఎంత పెరిగినా ఉంటుంది. నిన్న కూడా మాట్లాడిండు. సరే, ఇప్పుడు ఎట్లుంటుందంటే, గుజ్జు లేనోనికి తలలో గుజ్జు లేనోనికి గుజ్జునోని చూస్తే కొద్దిగా వానికి ఏమంటాం జలసీ ఉంటుంది. అట్లనే పొట్టి ఉన్నోనికి పొడుగున్నోని చూస్తే కూడా జలసీ పడవుతుంది. నీకు ఆ ప్రాబ్లం ఉంది రేవంత్ రెడ్డి. వాట్ కెన్ ఐ డూ? నీకు ఆ ప్రాబ్లం ఉంటే నేనేం చేయాలి? అరే దేవుడు నన్ను ఇట్లా ఇచ్చిండు, నువ్వు ఈర్ష పెట్టుకొని ఊకే నన్ను పొడుగు. అసలు నిన్న జరిగిన చర్చ ఏంది? నా పొడుగు గురించి అలా చర్చ ఎందుకు? వీనికి గుజ్జు లేదు, వీడు తాడి షర్ట్. మరి నేను గింత అంతా పుట్టించింది షర్ట్ అంటారు చూడదాన్ని. ఇప్పని చెట్లకే నిన్ను పుట్టించే దేవుడు, మరి నేనేం చేయాలి? అయితే నేను ఒక మాట మాట్లాడి, అంటే అందుకే చెప్పిన, అబద్ధానికి అంగిలాగు దొరికితే దాని పేరు రేవంత్ రెడ్డి. నేను ఆయన ఏం మాట్లాడి వీడియో పెట్టాయి ఒకసారి, నేను చెప్పిన కాల్ చేయి రెడీ పెట్టుకో. నేను ఆయన ఏం మాట్లాడతాడు, అరే ఎలినోనో వచ్చింది బై, ఎలినోనో వచ్చే వాననే పట్టలేదు, సుక్క నీళ్ళు లేవు, ఈయన ఒత్తొత్తు అంటాడు, ఆడ నీళ్ళు ఉన్నాయి అంటుండు. నీకు మెదడు లేదు. నీ మెదడులో కొంత ఎర్రున్నదా లేకపోతే పిచ్చి ఉన్నదో నాకు తెలియదు. గా ఎలినోనో వచ్చింది కనుకనే నేను ఆ రోజు చెప్పిన, కేసీఆర్ ముందు చూపుతో కరువు వచ్చిన కాకపోయినా మేడిగడ్డ కట్టిండు కేసీఆర్ అని ఆ రోజు చెప్పినా, ఈ రోజు చెప్తున్నా. నేను ఆయన అంటుండు, ఒక ఆయన అంటాడు ముందు చూపుతో కట్టిండు అంటాడు అని, నాకెంతో గుజ్జు లేదు, పొడుగు ఉన్నాడు, అది ఇది అని మాట్లాడి. ఎస్, మళ్ళీ చెప్తున్నా, కరువు వచ్చినా కాలం కాకపోయినా నీళ్లుండే ఒకే ఒక్క ప్రాంతం మన తెలంగాణలో మేడిగడ్డ కనుకనే అడగట్టినాం. నేను ఉత్తగా చెప్తాను, స్క్రీన్ మన కాళేశ్వరం ప్రాజెక్ట్ రేట్ లైవ్ స్ట్రీమ్ చూపిస్తా. ఈ నిమిషానికి, ఈ సెకండ్కు మేడిగడ్డ దగ్గర, ఒక్క నిమిషం, మేడిగడ్డ దగ్గర ఎన్ని నీళ్లు పోతున్నాయో దిస్ ఈజ్ లైవ్ స్ట్రీమ్, అఫీషియల్ డాటా. ఇది తప్పైతే నేను దేనికైనా సిద్ధం. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఎలినో, ఫస్ట్ రేవంత్ రెడ్డి వీడియో పెట్టు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఎలినో వచ్చింది బై, నీళ్ళే లేవాడ, సుక్క నీళ్ళే, వీళ్ళు మోటార్లు ఒత్తమంటారు అన్నాడు. ఫస్ట్ ఆ వీడియో చూద్దాం. వర్షమే వస్తలేదు, నీళ్ళే వస్తలేవు అంటే వరదకెళ్ళి వచ్చే, వరద వస్తే ఒడిచిపట్టుకోవడానికి ఉన్న అవకాశం ఏంది, ఎత్తిపోసేది ఏంది? ఈ ప్రాజెక్టే ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, లేకపోతే పేరు మార్చిన కాళేశ్వరం కావచ్చు, అత్యధిక వర్షము, వరద, తుఫాను వచ్చినప్పుడు 2-3 వేల టీఎంసీ సముద్రంలో కలుస్తున్నాయి. ఎంబడెంబడే ఇందులోకి వెళ్ళి పంపులు, లిఫ్టులు, బ్యారేజ్లతో ఎత్తిపోసి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి బయటికి తీసుకొచ్చి మల్లన్న సాగరు, కొండపోచమ్మ, రంగనాయక సాగరు, రకరకాల రిజర్వాయర్లు అప్ టు చేవెళ్ళ వరకు నీళ్లు ఫటాఫట్గా తరలించేసి అన్ని పంపులు, లిఫ్టులు పనిచేపించి ఆ నీళ్లు తీసుకెళ్ళి రిజర్వాయర్లలో నల్లు వచ్చినప్పుడు మనం ఇంట్లో బిందెలలో, కుండలలో, చెంబులలో, లేకపోతే బకెట్లలో పట్టి పెట్టుకుంటాం. గంట సేపు నల్లు వస్తే ఏం చేస్తాం,
ఇంట్లో ఎన్ని ఖాళీ ఉన్నాయో అన్ని నింపి పెట్టుకొని ఆ పక్కకు పెట్టుకుంటాం, మళ్ళీ 24 గంటలు 40 వరకు పొదుపుగా వాడుకుంటాం. ఇదే సూత్రం ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, లేకపోతే ఈరోజు కాలేజ్. అసలు Now come to it. This is a live stream. This is not my story, not my figure. రేవంత్ రెడ్డి లాగా నేను సొంత స్టోరీ అసలే చెప్పాను. గూగుల్లో పోండి, మీరు ఎవరు సెర్చ్ చేయండి, ఎవరు పోయి లైవ్లో సెర్చ్ చేసినా ఇప్పుడు మేడిగడ్డ దగ్గర ఎన్ని నీళ్లు పోతున్నాయి, కమాండ్ ప్రెస్ ఇట్, ఎన్ని నీళ్లు పోతున్నాయో చూపిస్తుంది. అది ఎంత ఇప్పుడు ఈ సెకండ్కు ఎంత ఉంది? ఇప్పుడు ఎన్ని గంటలకు? ఇది 1 o'clock. ఇప్పుడు మధ్యాహ్నం 1 గంటకు మేడిగడ్డ దగ్గర పోతున్న నీళ్లు టోటల్ ఇన్ఫ్లో 89,230 క్యూసెక్లు పోతున్నాయి. ఈ సెకండ్కు 89,230 క్యూసెక్లు పోతున్నాయి. రేవంత్ రెడ్డి ఏమంటుండు? అరే వర్షమే పడలేదు భయ్, నీళ్ళే లేవు భయ్, ఏడొత్తాలే, ఎవరిని వస్తాలే, నల్లొత్తాయి కదా బిందె నింపుకునేది అన్నాడు. మరి నీళ్ళు కావా అవి? ఈజ్ ఇట్ నాట్ వాటర్? 89,000 cusecs means almost 7.5 TMC of water is flowing near Medigadda. Why are you not switching on the Kannepalli pump house motors? 89,000 పోతున్నాయి. నిన్న చూడండి, ఎస్టర్డే ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎస్టర్డే 122,000 పోయినాయి. నిన్న గత 3 రోజుల్లో 3,47,110 క్యూసెక్లు పోయినాయి. 24 hours 70,000 పోతాయి. దిస్ ఈస్ ద ఫిగర్, అఫీషియల్ ఫిగర్ ఆఫ్ సెంట్రల్ వాటర్ కమిషన్. ఇది నాది కాదు, సిడబ్ల్యూసి ఫిగర్, సిడబ్ల్యూసి లెక్క. సో నీళ్ళు పోతున్నాయి అక్కడ. అయితే ఈ కన్నెపల్లి పంప్ హౌస్ ఏంది మేడిగడ్డ దగ్గర? పాయింట్ ఏంటంటే గోదావరి నది పాయ కన్నెపల్లి పంప్ హౌస్ వైపు వాల్ ఉంటుంది. నది నిండుగా నీళ్ళు అవసరం లేదు. నదిలో ఎన్ని నీళ్ళు వచ్చినా మనం అక్కడ పోయి చూస్తే నదీ ప్రవాహం కన్నెపల్లి పంపు వైపు మనకు ఇటు స్లోప్ ఉంటుంది. ఇటు నుంచి నీళ్ళు డౌన్ స్ట్రీమ్ ఇటువైపు ఉన్నది, స్లోప్ ఇటువైపు ఉన్నది. సో మీరు ఇప్పుడు ఈ నిమిషానికి కన్నెపల్లి పంప్ హౌస్లో మోటార్లు ఆన్ చేస్తే 3 TMCల నీళ్లు ఒక రోజుకి ఎత్తే అవకాశం ఈ నిమిషానికి ఉన్నది. యూ కెన్ లిఫ్ట్ 3 TMC ఆఫ్ వాటర్ ఎట్ దిస్ మూమెంట్. ఈ నిమిషానికి 3 TMCల నీళ్ళు ఎత్తే అవకాశం ఉంది. పోతున్న ఎన్ని ఉంది కదా అక్కడ 89,000, 89,000, 11,000 క్యూసెక్లకు 1 TMC, 11,000 అనుకుంటే దాదాపు 7 TMCల పైన నీళ్లు ప్రవహిస్తున్నాయి గోదావరి. నువ్వు ఎత్తేది 3 ఎత్తితే కూడా 4 కిందికి పోతాయి. ఇంకా 3 ఎత్తంగా కూడా 4 కిందికి పోతాయి. నీకు 89,000 వరద ఉంటే అరే నల్లొత్తే కదా పోయి బిందె నింపేది అంటాడు, వాన పడితే కదా పోయి నేను మోటార్లు ఒత్తేది అంటాడు. అదే నేను చెప్పింది, నీకు గుజ్జు లేకపోతే నేనేం చేయాలి? అరే వాన పడ్డా పడకపోయినా కాలమైనా కాకపోయినా మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉంటాయని చెప్పినా అదే 89,230 క్యూసెక్ల నీళ్లు. ఒత్తావా? నీ విజ్ఞత. నీకు రాజకీయాలు ముఖ్యమా, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా, రైతు ప్రయోజనాలు ముఖ్యమా? నౌ డూ యూ డిసైడ్ మిస్టర్ రేవంత్ రెడ్డి. నువ్వు డిసైడ్ చేసుకో. చిల్లర రాజకీయాల కోసం కేసీఆర్కు పేరు వస్తుందని 89,000 క్యూసెక్ల వరద ఈ నిమిషానికి పోతుంటే మోటార్లు ఒత్తకుండా రైతుల్ని ఎండబెట్టి ప్రజల గొంతు ఎండబెట్టి నువ్వు ఇలా కిందికి నీళ్లు జార విడుస్తున్నావు, తెలంగాణకు అన్యాయం చేస్తున్నావు. మళ్ళీ చిల్లర అబద్ధాలు. నల్లొత్తే కదా బిందె నింపుతా, వానకు పడితే కదా నీళ్ళు వచ్చేది, మేము పైన తమ్మిడి హట్టి కానీ కింద వీళ్ళు చెప్పిన కాళేశ్వరం దగ్గర కానీ. ఎస్, నేను చెప్పిన మేడిగడ్డ దగ్గరనే నిన్ననైతే 122,000 పోయినాయి, ఇవాళ 89,000 పోతుంది. ఇంకా 4 రోజుల దాకా నీళ్ళు ఉన్నాయి. చుక్క ఎత్తు లావట్టు, ఒడిసిపట్టు నీళ్లను. ఒడిసిపడతావా ఇడిచిపెడతావా? యూ డిసైడ్ నౌ. ఒడిసిపడతలేవు నువ్వు, ఇడిచిపెడుతున్నావు చంద్రబాబుకు కిందికి. నేను అంటున్నాను ఇంకా, అరే బీఆర్ఎస్ వాళ్ళు మోటార్లు ఒత్తమంటురు, మేమేందో ఒత్తనట్టు. ఉత్తర తెలంగాణ రైతులు అరే నిజంగానే నీళ్ళు పోతున్నట్టున్నాయి, మేము ఒత్తకపోతే మేము తప్పు చేసినట్టు అవుతుంది, వీళ్ళేదో పెద్ద రైతుల కోసం అడిగినట్టు. ఎవరన్నా ఉత్తర తెలంగాణ రైతులు అరే నీళ్ళున్నా రేవంత్ రెడ్డి ఒత్తుతలేరు అని అనుకుంటారు. మరి ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి కదా. దిస్ ఈజ్ ద వర్డ్ హీ యూజ్డ్ ఎస్టర్డే. అక్షరం రాసుకుని ఆయన స్పీచ్ విన్నాను. అక్షరానికి సమాధానం చెప్తున్నా. నీళ్ళు లేవాడా? లేని కాడ ఒత్తమంటారు, వాననే పడలేదు. వీళ్ళ మాటలు నమ్మితే ఎవరన్నా ఉత్తర తెలంగాణ రైతులు నీళ్ళుండి కూడా రేవంత్ రెడ్డి ఒత్తుతలేడు.
అని ఉత్తర తెలంగాణ రైతులు అనుకునే ప్రమాదం ఉంటుంది కనుక నేను ఈ స్పీచ్ కొడుతున్నా అన్నాడు. మరి ఇప్పుడు ఏం చెప్తావు? తలకాయ ఎడబెట్టుకుంటావు. ఇప్పుడు 89,230 cusecs are at this moment water is flowing in river Godavari near Medigadda. మేము చెప్పింది అది, వర్షం వచ్చినా రాకపోయినా అక్కడ నీళ్లు ఉంటాయి అని. తర్వాత సరే మళ్ళీ అదే చిల్లర మాటలు, అప్పుల గురించి. నేను మొన్ననే ఈ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన, పెట్టండి అసెంబ్లీ. నేను ఇక్కడే చెప్పలే, అసెంబ్లీలో చెప్పిన, మొన్న భవన్లో చెప్పిన, పబ్లిక్ ఫోరంలో చెప్పిన. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు అక్షరాల 4,17,000 మాత్రమే. మళ్ళీ నిన్న మాట్లాడేటువంటి ప్రయత్నం చేసింది రేవంత్ రెడ్డి, 8 లక్షలని 7 లక్షలని. నేను అది మళ్ళీ అంత డీటెయిల్స్లోకి పోను అప్పుల్లోకి. మొన్ననే చెప్పిన ఇదే భవన్లో, మళ్ళీ చెప్తున్నా, ఇట్ ఈస్ ఓన్లీ 4,17,000. నిన్న రేవంత్ రెడ్డి అంటాడు, అరే మేము ఏం ఆపినాం బై, అన్ని స్కీములు ఇస్తున్నాము, అన్ని నడుపుతున్నాం అన్నాడు. నీకు అర్థమైతే నీ ఈపు నీకు కనబడతలేదు రేవంత్ రెడ్డి, నీ ఈపు నీకు కనబడతలేదు. సమస్య అక్కడ ఉంది. అన్ని స్కీములు ఇచ్చిండట, కేసీఆర్ గారు ఇచ్చిన అన్ని స్కీములు కొనసాగిస్తున్నా అని నిన్న మాట్లాడిండు. నువ్వు పిల్లలకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ 19,000 కోట్ల రూపాయలు ఆపి ఎస్సీ ఎస్టీ బీసీ 20 లక్షల మంది పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నావు రేవంత్ రెడ్డి. అన్ని స్కీములు నడిపినావు నువ్వు. మేము ఏ రోజు కూడా కరోనా వచ్చిన ప్రతి సంవత్సరం 2,500 కోట్లు కేసీఆర్ గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండ్రు. నువ్వు వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఆపేసి 20 లక్షల మంది పిల్లల జీవితాలతో నువ్వు ఆడుకుంటున్నావు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ 20,000 కోట్ల రైతు బంధు ఆపినావు. నువ్వు రేవంత్ రెడ్డి గారు చాలా స్కీములు, కేసీఆర్ కిట్ ఆపినావు, ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ల లోన్లు ఆపినావు, యాదవులకు గొర్రె పిల్లలు ఆపినావు, ముదిరాజులకు చేప పిల్లలు ఆపినావు, దళితులకు దళిత బంధు ఆపినావు, ఉద్యోగస్తులకు 6 డిఏలు ఆపినావు, పిఆర్సీ ఆపినావు, రైతు బీమా ఆపినావు. నేను ఏమాపినావు నీకు నీ ఈపు నీకు కనబడితే కదా ఏమాపినావు తెలిసి, ప్రజలకు వస్తే తెలుస్తుంది. మేము రోజు ప్రజల్లో ఉంటున్నాం కనుక ప్రజలు నువ్వు ఏం ఆపినావో, ప్రజలు ఏం ఇబ్బందులు పడుతున్నారో మేము రోజు ప్రజల్లో ఉంటాం కనుక మాకు తెలుసు. నువ్వు ఇప్పుడు పోలీస్ వలయంలో, జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో, బోధి పెవిలియన్లో ఇనుప కంచెల మధ్య, ఇనుప గోడల మధ్య ఉంటున్నావు కనుక నీకు తెలియదు మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వేం ఆపినవో. ఇవాళ మాట్లాడదాము అంటుండు. ఎస్ మాట్లాడదాం, తప్పకుండా మాట్లాడదాం. ఆనాడు 7 ఏళ్ళు తమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి ఎత్తకుండా కాంగ్రెస్ నిర్లక్ష్యం మీద మాట్లాడదాం. 3 సీజన్లు 3 సంవత్సరాల పాటు 3 పిల్లర్ల మరమ్మతు చేయకుండా నువ్వు ఎట్లా నేరపూరిత నిర్లక్ష్యానికి పాల్పడ్డావో మాట్లాడదాం. 1,00,000 క్యూసెక్కులు నీళ్లు బారుతున్నా కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయకుండా తెలంగాణ రైతాంగానికి నువ్వు ఎట్లా ద్రోహం చేస్తున్నావో మాట్లాడదాం. నువ్వు రైతు బంధు ఎట్లా ఎగ్గొట్టినవో మాట్లాడదాం. నువ్వు నీ మేనిఫెస్టోలో చెప్పి తెలంగాణ ప్రజలకు నీ హామీలు ఎట్లా ఎగ్గొట్టినవో మాట్లాడదాం. మేము రెడీ. నువ్వు మొన్ననే ఏదో 20 ఏళ్ళు జరుపుకున్నావు కదా, జెడ్పీటీసీ టు ముఖ్యమంత్రి అని 20 ఏళ్ళు జరుపుకున్నావు కదా. నీకు కేసీఆర్ రావాల్సిన అవసరం లేదు. కనీసం కేసీఆర్ను తెలంగాణ తెచ్చిన నాయకుడిగా గౌరవించే సంస్కృతి లేదు నీకు. ఆయన చావును కోరుకుంటున్నావు నువ్వు. ఇప్పటికి 20 సార్లు 30 సార్లు కేసీఆర్ చావును కోరుకుంటూ పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడినావు. కానీ కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి అసెంబ్లీలో ఉన్న రూమ్ గుంజుకొని రూమ్ లేకుండా చేసినావు. నీకు కనీస విజ్ఞత లేదు, సంస్కారం లేదు. నీకు మేము జాల్ పెట్టు. ఎప్పుడు పెట్టావు అసెంబ్లీ? వీఆర్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్కషన్. పెట్టు, ఎప్పుడు పెట్టినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. దేని మీద మాట్లాడడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నా. నీకు నిజాయితీ ఉంటే పెట్టు. ఇంకో మాట అన్నావు కదా, అది కూడా సర్కాస్టిక్గా మాట్లాడిండు. నిన్ను పెద్ద గుమాస్తా చేస్తా, పెద్ద కాంట్రాక్టర్ల మీద నిన్ను కాంట్రాక్టర్ చేస్తా, నువ్వు గట్టు. ఇదా నువ్వు కేసీఆర్తో గారి గురించి మాట్లాడేది? నీ విజ్ఞతనా? నేను సవాల్ వేస్తున్నా. ఒక్క 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రి నాకు జీతం వద్దు, కారు వద్దు, ప్యూన్ వద్దు, ఫ్యాన్ వద్దు. కారు, ఫ్యూను, జీతం, ఫ్యాను ఏమొద్దు. 3 నెలలు ఎట్లా నీళ్లు రావో మేము చేసి చూపిస్తాం. నీళ్లు బారిచ్చి చూపిస్తాం.
పదవి నేను కొత్తగా చేస్తలేను, 13 ఏళ్ళు చేసిన మంత్రిగా. నాకు కొత్తగా ఏదో పదవి అవసరము లేదు, పదవి కోసము కాదు. నువ్వు సవాల్ విసిరినవు కనుక మాట్లాడుతున్నా. 1-2 నెలలు 3 నెలలు ఈ కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తాం, బరాబ్బర్ ఎల్లంపల్లికి నీళ్లు తెస్తాం. ఒకవేళ నీళ్లు లేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. ఐ విల్ లీవ్ పాలిటిక్స్. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఎందుకు ఈ మాటలు మాట్లాడుతావు నువ్వు? సిస్టమ్ ఈజ్ రెడీ, నీళ్ళు తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నది. నువ్వు చిల్లర రాజకీయాల కోసం మాట్లాడుతున్నావు. ఇప్పుడు నువ్వు నిన్న జెడ్పీటీసీ టు ముఖ్యమంత్రి 20 ఏళ్ళు అన్నావు, నేను 23 ఏళ్ళు ఎమ్మెల్యే, నీకంటే సీనియర్ను, ఎమ్మెల్యే సీనియర్ను, మంత్రిగా సీనియర్ను, రాజకీయాల్లో సీనియర్ను. నువ్వు నా శిష్యునివి, నా వెనక తిరిగినోనివి. నీకు బేసిజాలు ఉండాల్సిన అవసరం లేదు. చాలా మాట్లాడదాం, ఎక్కడ పెట్టో పెట్టు, నీకు కేసీఆర్ అవసరం లేదు, మేము చాలు. ఇక ఈయన ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. అసలు నీ అపాయింట్మెంట్లు నీ ఎమ్మెల్యేలకే దొరుకుతలేవు, నీ మంత్రులకే దొరుకుతలేవు. పాపం ది మోస్ట్ హానెస్ట్ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య నీ ఇంటి ముంగట ఎట్లా వెయిట్ చేస్తుంది చూడు. గుమ్మడి నరసయ్య నీ ఇంటి ముంగట పాపం నువ్వు 3 రోజులు ఆ ఫుట్పాత్ నీకోసం నిరీక్షిస్తే కనీసం జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లోపలికి కాదు, దరిదాపులకు కూడా నీ పోలీసులు రాణిస్తలేరు. నువ్వు అంత ఇనుపకంచెల మధ్య బతున్నావు. నువ్వేందో పెద్ద అపాయింట్మెంట్లు ఇచ్చినట్టు. నువ్వు ఆ రోజు ఏం మాట్లాడినావు రేవంత్ రెడ్డి? ఇనుప కంచెలు బద్దలు కొడుతున్నా అన్నావు కదా. మొన్న నువ్వు 100 కోట్ల రూపాయలతో జూబ్లీ హిల్స్ ప్యాలెస్ పక్కనే కట్టిన క్యాంప్ ఆఫీస్కు 17 కోట్ల రూపాయలతో ఇనుప కంచెలు ఎందుకు పెట్టినావో సమాధానం చెప్పు. నువ్వు కొత్తగా కట్టుకున్న 100 కోట్ల క్యాంప్ ఆఫీస్కు 17 కోట్లతోని ఇనుప కంచెలు బ్యారికేడ్లు పెట్టించినావు నువ్వు. పోదామా ఇప్పుడు బోధి ప్యాలెస్కు? చూపియాలన్నా జీవో 17 కోట్లతోని కాంపౌండ్ వాళ్ళు, గేట్లు, బ్యారికేడ్లు, ఇనుప కంచెలు పెట్టుకున్న జీవో చూపియాలన్నా రేవంత్ రెడ్డి? నేను చెప్తుండు ప్రగతి భవన్ ఖుల్లా రావచ్చు, ఎవరన్నా తినిపోవచ్చట, అన్నం పెట్టిన సీతక్క అంటుండు. మరి నువ్వెందుకు 17 కోట్లతో కంచెలు పెట్టుకున్నావు? చూపియాలన్నా జీవో చూపియాలన్నా? రమ్మంటావా బోధి ప్యాలెస్కు? నువ్వు పెట్టిన ఇనుప కంచెలు, నువ్వు పెట్టుకున్న బ్యారికేడ్లు చూపియాలన్నా? మాట్లాడేటప్పుడు కొద్దిగా కింద చూసుకో నీది నువ్వు.